హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కానీ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కానీ మీరు ఒక మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారా? అంటే దసరా, దీపావళి, సంక్రాంతి లేకపోతే 22 సెప్టెంబర్ ఇలా ఏమైనా మీరు వెయిట్ చేస్తున్నారా? అయితే టర్మ్ ఇన్సూరెన్స్ కైనా హెల్త్ ఇన్సూరెన్స్ కైనా మంచి ముహూర్తం ఏది అంటే ఈ రోజే, ఇప్పుడే. ఓకే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న న్యూస్ అనమాట. ఏది? హెల్త్ ఇన్సూరెన్స్ మీద, టర్మ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ అనేది 0 అయింది. అంటే ఇంతకుముందు 18% ఉంది, ఇప్పుడు 0 అయింది. ఎప్పటి నుండి అది అమల్లోకి వస్తుంది అంటే 22 సెప్టెంబర్ 2025 నుండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా నడుస్తుంది ఏంటి అంటే మీరు ఒక బేస్ ప్రీమియం 10,000 కడుతున్నారు అనుకోండి, దాని మీద జిఎస్టీ 18% కడుతున్నారు. అంటే 10,000 ప్లస్ 1,800 ఈజ్ఈక్వల్ టు 11,800 మీరు ఇప్పుడు కడుతున్నారు. సో ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఇక్కడ ఇది 0 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఓన్లీ 10,000 మాత్రమే కట్టారని మీరు అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు కార్ల జిఎస్టీ 28% ఉంది, ఇంతకుముందు ఇది 18% అయింది, అంటే 10% తగ్గింది. ఆల్మోస్ట్ చాలా కార్ల మ్యానుఫ్యాక్చరర్స్ ఇప్పుడు అదే నిష్పత్తిలో తగ్గించారనమాట రేట్లు. సో మీరు కూడా ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇది కూడా 0 చేస్తే ఇది 10,000కు 10,000 మాత్రమే కడితే సరిపోతుంది అని మీరు అనుకుంటారు కదా. కానీ అక్కడ ప్రాక్టికల్గా ఇది జరిగే విషయం కాదు. మరి టెన్షన్ పెట్టకుండా అసలు విషయం చెప్పండి, మరి మేము వెయిట్ చేయాలా వద్దా అని మీరు అనుకుంటారైతే సో ఈ వీడియో మీకోసమే. అందరూ ఎదురు చూస్తుంది ఏంటంటే ఇప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ తగ్గుతాయా లేదా అని. ఈ జిఎస్టీ న్యూస్ వచ్చినప్పటి నుండి నన్ను చాలామంది అడుగుతున్నారు ఏది ఈ టాపిక్ మీద వీడియో చేయమని. అయితే ఈ మధ్య డిట్టో వాళ్ళు కూడా కాల్ చేశారనమాట, మీరు ఒక ఏమైనా వీడియో ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి. నేను చేయట్లేదు, ఎందుకంటే ఇన్సూరెన్స్ మీద వీడియో చేస్తే ఎవరు చూడరు కాబట్టి. సో అయినా కూడా ఒక అవేర్నెస్ వీడియో చేయమని చెప్పారనమాట. మరి అయితే ఈ డిట్టో ఏంటి అనేది ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుందాం. సో డిట్టో ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది IRDA చేత అప్రూవ్ చేయబడ్డ ప్లాట్ఫామ్ అనమాట. సో దీంట్లో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవాలనుకుంటే మీరు వాళ్ళకి ఫోన్ చేసుకోవచ్చు. ఒక 30 మినిట్ ఫోన్ కాల్ బుక్ చేసుకొని వాళ్ళతో మాట్లాడవచ్చు అనమాట. ఇప్పుడు దీని గురించి కూడా వాళ్ళకి చాలా రకాల క్వశ్చన్స్, చాలా రకాల ఫోన్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఇది ఒక అవేర్నెస్ వీడియో చేయడం కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం. సో ఇప్పుడు మీకు ఇక్కడ విషయం అంతా అర్థం కావాలంటే మీకు ఒక విషయం అర్థం తెలియాలి. అదేంటంటే జిఎస్టీలో ఉన్న ఒకటి ఐటమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇది మన ఛానల్లో ఆల్రెడీ జిఎస్టీ గురించి చెప్పిన వీడియోలో ఉంది. మనం ఒక ఐఫోన్ గురించి ఒక వీడియో చేసాం, దాంట్లో కూడా దీని గురించి ఉంది, చాలా వివరంగా ఉంది. సరే ఇప్పుడు మరొకసారి చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాం. సో దీంట్లో నేనేం చేస్తున్నా అంటే నాకు షూటింగ్ అవసరాల కోసం నేను కొన్ని ఐటమ్స్ కొంటూ ఉంటా ఎవ్రీ మంత్. సపోజ్ నేను ఒక 1,12,000 పెట్టి నేను ఒక ఐటమ్స్ కొన్నాను. నా నెలవారీ ఖర్చులు 1,12,000. దీంట్లో ఏంటంటే నేను ₹1,00,000 బేస్ ప్రైస్, 12,000 జిఎస్టీ. అంటే నేను అక్కడ కస్టమర్ని, నేను ఒక ఐటమ్స్ కొంటున్నప్పుడు నేను ఒక కస్టమర్గా వెళ్ళి నేను కొంటున్నాను. కానీ నేనేం చేస్తున్నా, నేనేం అమ్ముతున్నా, నేను వీడియోలు తయారు చేస్తున్నా కాబట్టి ఇప్పుడు నా వీడియోలకు ప్రమోషన్ ఇస్తుంటారు కదా. ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు నేను వాళ్ళకు కొంత డబ్బు వసూలు చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు నెల మొత్తానికి నేను ఒక ₹1,00,000 తీసుకుంటాను అనుకోండి, ఒక 3 వీడియోలకు, 4 వీడియోలకు, ఎన్నో వీడియోలకు. ఇప్పుడు నాకు వాళ్ళు ₹1,00,000 ప్రమోషన్ కోసం నాకు ఇచ్చేటప్పుడు అప్పుడు నేను అక్కడ అతను కస్టమరు, నేను అమ్మకందాను, అంటే నేను సెల్లర్ అనమాట. సో అతను ఏం చేస్తారంటే నాకు ఆ ₹1,00,000 ఇస్తూ జిఎస్టీ 18% ఇస్తారు. ఎందుకంటే ఇదేం బ్లాక్ మనీ ఇక్కడ ఉండదు కాబట్టి, వైట్ మనీ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే 18% జిఎస్టీ ఇవ్వాలి. ఈ 18% జిఎస్టీ అతను నాకు ₹1,00,000 ఇవ్వాలి, కానీ 18% జిఎస్టీ కల్పిస్తున్నాడు కాబట్టి నేను ఆ 18% జిఎస్టీని నేను గవర్నమెంట్కి పే చేయాలి. కానీ నేను 18% జిఎస్టీ ఇక్కడ ఏమైందంటే నేను ఒక కస్టమర్గా కొంటున్నప్పుడు నేను ఇక్కడ 12,000 జిఎస్టీ ఇక్కడ కట్టి ఉన్నా ఆల్రెడీ. ఇక్కడ నాకు 18,000 వచ్చింది. సో నేను ప్రతి నెల ఏమవుతుందంటే జిఎస్టీ విషయంలో ప్రతి నెల మనము 10వ తారీఖు లోపల జిఎస్టీ అనేది ఫైల్ చేయాలి, ఏ కంపెనీ అయినా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ అంటే దీని తర్వాత నెలలో నేను జిఎస్టీ ఫైల్ చేసినప్పుడు ఇక్కడ నేను 18,000 గవర్నమెంట్కి కట్టాలి, ఇక్కడ ఆల్రెడీ 12,000 కట్టినా. సో నేను ఏం చేస్తానంటే 18,000 మైనస్ 12,000 ఈజ్ఈక్వల్ టు 6,000 మాత్రమే కడతా. అంటే నాకు ఇక్కడ 12,000 నాకు సేవ్ అవుతుంది చూడండి. అంటే వీళ్ళు 18,000 నాకు పే చేస్తే నేను 12,000 జేబులో వేసుకుంటాను. జేబులో అంటే ఆల్రెడీ ఇక్కడ ఖర్చు పెట్టింది, 6,000 మాత్రం నేను గవర్నమెంట్కి కడతాను. సో ఇప్పుడు కొత్త రూలు వచ్చింది. ఇప్పుడు కొత్త రూలు ఇక్కడేమి తగ్గించలేదు. సపోజు ఇప్పుడు నాకు సడన్గా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఏదైతే ప్రమోషన్ చేస్తారో మీరు ₹1,00,000 తీసుకోండి, జిఎస్టీ మాత్రం లేదు అని చెప్పారు అనుకోండి. సో అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు వాళ్ళు ₹1,00,000 మాత్రమే నాకు పే చేస్తారు. సో నాకు ₹1,00,000 పే చేసినప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ నా 12,000 నేను కడుతున్నాను కదా. అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫైల్ చేసినప్పుడు ఈ 12,000 నేను నా జేబు నుండి కట్టుకోవాలి. అంటే ఇక్కడ నాకు ఇక్కడ ఏదైతే లాస్ వస్తుందో, అంటే ఈ ₹12,000 నాకు ఏదైతే లాస్ వస్తుందో
మరి 12,000 రూపాయలు నేను ఎవరి మీద వేయాలి? అప్పుడు నేనేం చేస్తానంటే ఈ 12,000 రూపాయలు కూడా నాకు ఎందుకు లాస్ కావాలి అని చెప్పేసి నేనేం చేస్తానంటే ఇక్కడ నా ప్రమోషన్ 1,00,000 రూపాయలు నేను వసూలు చేస్తున్నాను కాబట్టి ఆ 1,00,000 రూపాయల మీద ఆ 1,00,000 కాస్త నేను 1,12,000 చేసేస్తాను. డైరెక్ట్ స్ట్రైట్ నెక్స్ట్ మంత్ నుంచి మీరు 1,12,000 రూపాయలు నాకు కట్టండి అని చెప్తా. సో ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు మేము ఎలా బిజినెస్ చేస్తున్నామో ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా అలాగే బిజినెస్ చేస్తూ ఉంటాయి. అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా అమ్మకాలు కొనుగోలు జరుపుతూ ఉంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీకి యొక్క అమ్మకాలు ఏంటి? పాలసీలు, ఇన్సూరెన్స్ పాలసీలు. కొనుగోలు ఏంటి? వాళ్ళు తీసుకున్న ఆఫీస్ రెంట్ కావచ్చు, ఏజెంట్స్ కమిషన్స్ కావచ్చు, ఐటీ డిపార్ట్మెంట్కి ఇచ్చే పేమెంట్స్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ప్రమోషన్స్కి ఇచ్చే పేమెంట్స్ కావచ్చు, ఇంకా వగేరా వగేరా చాలా ఖర్చులు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఒక కస్టమరు 10,000 రూపాయలు తీసుకుంటే 10,000 రూపాయల పాలసీ బేస్ ప్రీమియము అతను 18% GST వీళ్ళకు పే చేస్తాడు. ఇంతకుముందు పే చేస్తూ వస్తున్నాడు. అంటే 11,800 రూపాయలు అతను పే చేస్తున్నాడు. పే చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏవైతే కొనుగోలు జరుపుతారో ఇక్కడ కూడా వీళ్ళు GST పే చేయాలి కదా. సో ఈ 1,800 రూపాయలతోని ఈ GST వీళ్ళు పే చేస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ కూడా రాబోతుంది. ఇప్పుడు ఇక్కడ 22వ తరగతి ఇది 0 కాబోతుంది. సరే మరి ఇక్కడ 0 అయినప్పుడు మరి ఇక్కడ ఈ GST ఎవరు పే చేయాలి? సో ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ లాగానే ఇప్పుడు ఏం జరగబోతుంది, ఏం జరగవచ్చు అంటే ఇప్పుడు బేస్ ప్రీమియం 10,000 ఉంది కదా, ఒక కంపెనీ బేస్ ప్రీమియమే 300 పెంచవచ్చు, 10,300 చేయొచ్చు. ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా 1,00,000 రూపాయల బదులు నేను 1,12,000 వసూలు చేస్తాను అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఒక కంపెనీ 10,300 చేయొచ్చు ప్రీమియం, ఓన్లీ బేస్ ప్రీమియం, ఇంకా GST లేదు కాబట్టి. ఒక కంపెనీ 10,500 చేయొచ్చు, ఒక కంపెనీ 10,600 చేయొచ్చు. మరి ఇక్కడ నష్టమా అంటే ఏం నష్టం లేదు. ఎట్లాగో మనం ఇంతకుముందు 11,500 కడుతున్నాం, ఇప్పుడు ఒక 400, 300, 500 ఎక్స్ట్రా ఉందనుకోండి 10,000కు, అయినా కూడా మీకు తక్కువ అవుతుంది. అంటే సేవింగ్లోనే ఉన్నాం మనం. అయితే మరి ఏ ప్రీమియం ఎంత పెరుగుతుంది, ఏ కంపెనీ ఎంత పెరుగుతుంది అని తెలియాలంటే ఏం చేయాలి? అప్పుడు మీరు డిట్టోకి కాల్ చేయొచ్చు. సో డిట్టోలో ఏం జరుగుతుంది అంటే ఇందులో మీకు ఒక ఫ్రీ ఫోన్ కాల్, అంటే మీరు ఎప్పుడు ఫోన్ చేయాలన్నా కూడా ఇక్కడ ఫ్రీ ఫోన్ కాల్ అనమాట. సో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా ఇక్కడ ఒక కాల్ బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఏంటంటే IRDAI చేత సర్టిఫై చేయబడ్డ ఎగ్జిక్యూటివ్స్ మీకు మొత్తం అన్ని డీటెయిల్స్ మీకు వివరించి చెప్తారనమాట. సో ఇందులో ఇప్పుడు ఇక్కడ డేట్ ఉందనుకోండి, దీంట్లో టైము, సో ఈ రకంగా మీరు టైం సెట్ చేసుకుంటే ఇది మీరు వారితో డిట్టో అడ్వైజర్తో మీరు మాట్లాడుకోవచ్చు. ఇది 30 నిమిషాల ఫోన్ కాల్ మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైనా కూడా ఇదంతా కూడా ఉచితంగా చేయబడుతుంది సర్వీస్. ఫోన్ కాల్ మాత్రమే కాక వీళ్ళు మీకు వాట్సాప్లో కూడా చాట్ చేయొచ్చు వీరితో. అయితే ఇక్కడ డిట్టోలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, సరే ఇప్పుడు మేము ఫోన్ కాల్ చేస్తాం, మళ్ళీ రేపటి నుండి ఇంకా మాకు రోజు ఫోన్ కాల్స్ వస్తాయా, స్పామ్ కాల్స్ వస్తాయా అని మీరు భయపడుతూ ఉండొచ్చు. డిట్టోలో ఏంటంటే అటువంటి స్పామ్ కాల్స్ ఏమీ రావు. మళ్ళీ మీరు వాళ్ళకి ఫోన్ చేసినా లేకపోతే వాళ్ళకి వాట్సాప్ కాల్ ఇచ్చినా అప్పుడు మాత్రమే వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యి మీకు సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇంతేకాదు ఇప్పుడు రకరకాల పాలసీస్ ఉంటాయి కదా, వాటన్నిటిని కంపేర్ చేసి దేంట్లో అంటే మీకు సరిపోయే పాలసీ, మీకు ఏది సూట్ అవుతుంది, మీ ఫ్యామిలీకి ఏది సూట్ అవుతుంది ఆ పాలసీని వీళ్ళు సజెస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంటేషన్ విషయంలో మీకు హెల్ప్ చేస్తారు, క్లెయిమ్స్ విషయంలో కూడా మీకు హెల్ప్ చేస్తారు. దీంట్లో ఉన్న అడ్వైజర్స్తో మీరు ఎప్పుడైనా కూడా 24/7 365 డేస్ వారు మీకు అందుబాటులో ఉంటారు. సో ఇప్పుడు ఈ GST బెనిఫిట్ వల్ల ఎవరికి లాభం అనేది ఒకసారి చూద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మెడికల్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుంది అని, ఇది 10 to 12%, 14% దాకా కూడా ఉండొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ ప్రీమియం వల్ల మీకు ఒక సంవత్సరానికి 1,000 రూపాయలు 4,000 రూపాయలు సేవ్ అవుతుంది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి? సో ఏం చేయాలంటే మీకు అవసరమైన యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు మీకున్న కవరేజ్ను పెంచుకోవచ్చు. అంతేగాని ఆ సేవింగ్ తీసుకెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం లేదంటే SIP చేయడం లాంటి పనులు ఏం చేయొద్దు. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కానీ టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో కానీ కంజూసీ అనేది పనికిరాదు, అంటే పిసినారితనం పనికిరాదు. సో ఎంత కవరేజ్ ఉంటే ఎన్ని యాడ్-ఆన్స్ ఉంటే అంత మంచిది. ఇప్పుడు ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా మీకు ప్రీమియంలో ఏమైనా సేవ్ అయితే మీరు కవరేజ్ పెంచుకోండి, అంతేగాని ఆ డబ్బులు ఖర్చు పెట్టొద్దు. సో ఇప్పుడు ఇక్కడ ఈ GST బెనిఫిట్ ఎవరికి వస్తుంది అంటే కొత్త పాలసీలు, పాత పాలసీలు, రెన్యూవల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీరు 22 సెప్టెంబర్ తర్వాత 22 సెప్టెంబర్ నాడు కానీ దాని తర్వాత కానీ మీరు కొత్త పాలసీ ఇష్యూ అయినా అప్పుడే ఆ రోజు నుంచి స్టార్ట్ అయినా కూడా మీకు ఈ బెనిఫిట్ అనేది వస్తుంది, GST బెనిఫిట్ అనేది వర్తిస్తుంది. ఇక పాత పాలసీల విషయాలకు వస్తే మీకు రెన్యూ చేయించుకోమని వస్తుంది కదా. ఇప్పుడు అంతకుముందు సంవత్సరం ఎప్పుడైతే ఇప్పుడు 22 సెప్టెంబర్ అట్లా ఉంటుంది కదా,
అంటే ఆ రెన్యువల్ డేటు 22 సెప్టెంబర్ రోజు కానీ దాని తర్వాత కానీ బిల్లింగ్ అయినా మీరు పే చేసిన దానికి కూడా ఇది వర్తిస్తుంది. 22 సెప్టెంబర్ కంటే ముందు, ఇప్పుడు రెన్యువల్ డేటు 23, 24 ఉందనుకోండి, మీరు దానికంటే ముందు పే చేసిన అనుకోండి, ఈ బెనిఫిట్ మీకు వర్తించదు. ఇక కొంతమంది ఏంటంటే తెలివిగా పాత పాలసీ రెన్యువల్ డేట్ అయిపోతుంది, సో నాకు జిఎస్టీ బెనిఫిట్ రావాలి కాబట్టి కట్టరు. తర్వాత ఎలాగో గ్రేస్ పీరియడ్ ఉంటుంది కదా, సో ఆ గ్రేస్ పీరియడ్ 22 సెప్టెంబర్ తర్వాత చూసుకొని కడదాంలే అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆ తర్వాత కనుక మీరు చేస్తే మీ కవరేజ్ రాకపోవచ్చు, మీ జిఎస్టీ బెనిఫిట్ కూడా వస్తా రాదా కూడా తెలియదు అనమాట. సో అందుకని మీరు కట్టేది ఉంటే కట్టుకోండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మీరు జిఎస్టీ గురించి ఎందుకు చూస్తారు? టర్మ్ ఇన్సూరెన్స్ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ అయినా తీసుకోవాలి అని అనుకుంటే అది ఈ రోజే ఇప్పుడే తీసుకోవాలి. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు, రేపు పొద్దున యాక్సిడెంట్ అయింది, ఏంటి పరిస్థితి? టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు, రేపు పొద్దున ఏదో జరిగి మనిషి చనిపోయాడు అనుకోండి. సో టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ముహూర్తాలు అనేవి పనికిరావు. సో ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే 22 సెప్టెంబర్ కంటే ముందు మీరు చేసిన ట్రాన్సాక్షన్స్కు ఈ బెనిఫిట్ రాదు అనమాట. సో ఈ వీడియోలో మీకు ఈ టాపిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. అయితే ఇంకా ఈ విషయంలో మీకు చాలా మైక్రో లెవెల్లో డౌట్స్ వచ్చాయనుకోండి, మీరు చేయాల్సింది ఒకటే, డిట్టో వారికి 30 మినిట్స్ ఫ్రీ ఫోన్ కాల్ బుక్ చేసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ బుక్ చేసుకోవచ్చు, వాట్సాప్లో చాట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు IRDA చేత సర్టిఫై చేయబడిన అడ్వైజర్స్ మీకు సలహా ఇస్తుంటారు. అలాగే మీకు క్లెయిమ్ విషయంలో సహాయం చేస్తారు, డాక్యుమెంటేషన్ విషయంలో సహాయం చేస్తారు, ఆ తర్వాత క్లెయిమ్స్ విషయంలో కూడా వీరు సహాయం చేస్తారు. పైగా వీరు మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు మళ్ళీ స్పామ్ చేయరు. అంటే ఇవాళ మీరు ఫోన్ కాల్ చేయగానే తెల్లారి నుండి మీకు ఫోన్స్ చేయరు, స్పామ్ చేయరు. ప్లస్ ఇది ఫ్రీ ఫోన్ కాల్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.